వరద బాధితుల కోసం 6 కోట్ల రూపాయలు విరాళంగా అందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట తాము నడవటం ఎంతో గర్వంగా ఉందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున పవన్ కళ్యాణ్ ప్రకటించిన విరాళాలు పోలవరం నియోజకవర్గంలో 31 పంచాయతీలు పొందాయి. ఆయా పంచాయతీల ప్రతినిధులకు సోమవారం కొయ్యలగూడెంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 రోజులుగా వరదల ప్రభావంతో రాష్ట్రం అతలాకుతలంగా మారిందన్నారు. అయినప్పటికీ వరద బాధితులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహాయక చర్యలు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం నుంచి అందించే సహాయంతో పాటు వరద ప్రభావంతో దెబ్బతిన్న ఒక్కో పంచాయతీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ₹1,00,000 విరాళం ప్రకటించడం జరిగిందన్నారు. ఈ విరాళం తమ నియోజకవర్గంలోని 31 పంచాయతీలు పొందాయన్నారు. ఆయా పంచాయతీల ప్రతినిధులకు పరిహారం చెక్కులను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొరగం శ్రీనివాస్, కరాటం సాయిబాబు, గడ్డమణుగు రవికుమార్, పాదం నాగకృష్ణ, మద్దు తేజ తదితరులు పాల్గొన్నారు. రండి మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వరద పీడిత ప్రాంతాలకు సంబంధించి మా పోలవరం నియోజకవర్గంలో ₹1,00,000 చొప్పున ఈరోజు చెక్కులు మాకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు కొయ్యలగూడెం మండల కేంద్రంలో టీడీపీ నాయకులు బొరగం శ్రీని గారు, అలాగే జిల్లా అధ్యక్షులు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాయి గారు, గడ్డమణుగు రవికుమార్ గారు, అలాగే 7 మండలాల టీడీపీ మండల అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షులతో ఈరోజు 31 పంచాయతీలకు సంబంధించి సర్పంచులందరినీ కూడా ఇక్కడికి పిలిచి ఈ చెక్కులు అందించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అలాగే గత 10 రోజుల నుంచి అనేక చోట్ల ఎన్నో గ్రామాలు కొట్టుకుపోయి కనీసం తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీఏ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు తెగించి వారికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూసుకున్నట్లయితే ఆయన వయసు మీద పడ్డా కూడా ఈరోజు ఎక్కడ కూడా జంకకోకుండా వరదల్లో కూడా ఆయన ప్రాణాలు తెగించి ఈరోజు ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి అందుతున్నాయా లేదనేటి అబ్జర్వేషన్ చేస్తూ, అలాగే అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్క ప్రాణం కూడా పోకోకుండా ఈరోజు అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. అలాగే దానికి సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ₹6 కోట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వరద పీడిత ప్రాంతాలకి ₹1,00,000 ఒక్కొక్క పంచాయతీకి సంబంధించి ఇవ్వడం చాలా సంతోషకరం. ఈరోజు మేము జనసేన పార్టీ నాయకులుగా, జనసేన పార్టీ ఎమ్మెల్యేలుగా చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మేము చేసుకుంటూ ముందుకెళ్తాం. అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు మా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈరోజు 3 పార్టీ నాయకులందరూ కూడా ఐకమత్యంతో ముందుకు కొనసాగుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటివి ప్రజలకి సేవా కార్యక్రమాలు, వాళ్ళకి రోడ్లు కానీ సీసీ రోడ్లు ఇవన్నీ కూడా మా ఎన్డీఏ కూటమిలో తప్పకుండా నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేసే విధంగా పోలవరం నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే విధంగా మేము చర్యలు చేపడతాం. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఈ గ్రామాలను గుర్తించి మాకు ₹1,00,000 చొప్పున ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, తన సొంత నిధులు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మా పోలవరం నియోజకవర్గ ప్రజల తరపున, నాయకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరెన్నో సేవా కార్యక్రమాలు ఆయన ద్వారాగా, చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా మేము చేసే విధంగా మాకు తోడ్పాటుని ఇస్తారని కోరుకుంటూ